తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అచ్చెన్నాయుడు గారు వివరించినట్టు ఉమ్మడిగా మేము చేస్తున్న ఈ ప్రస్థానంలో ఏమాత్రం కూడా వ్యక్తిగతంగా ఎవరి స్వార్థాలు లేకుండా రాష్ట్ర ప్రజానికం కోసం మన భవిష్యత్తు కోసం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కలిసి ప్రజలనే దృష్టి పెట్టుకుని ఈ పొత్తుని ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక ఉమ్మడి ప్రణాళిక, అనేక సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్ళే కొత్త కొత్త ఆలోచనలతోటి సభలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భరోసా నింపడం కోసం అంధకారంలో మన రాష్ట్రాన్ని నెట్టేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందులోంచి బయటికి తీసుకురావడానికి ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా ఈ ప్రణాళికను ముందు తీసుకెళ్ళడానికి అనేక సందర్భాల్లో ఒక కొత్త ఉత్సాహం నింపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. చిలకలూరుపేటలో 17వ తారీఖున నిర్వహించబోయే ఈ ఉమ్మడి బహిరంగ సభ ఖచ్చితంగా ఇతర సభలతో పోల్చుకుంటే ఇది అందరం కూడా చరిత్ర సృష్టించే సభ. అందరి బాధ్యత ఉంది, అందరూ దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఏ విధంగా మనం ఈ సభ విజయం కోసం మనవంతు మనం సహకారం అందించగలుగుతామో ఆ విధంగా మనం ముందుకు అడుగు వేయాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మన జన సైనికుల్ని, వీర మహిళల్ని, పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. క్షేత్రస్థాయిలో అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకుని కలిసికట్టుగా ఈ సభ విజయవంతం చేకూర్చే విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలి వచ్చే విధంగా ఏదైతే సూపర్ 6 అనే అంశం పైన గతంలో సంక్షేమం పైన ఫోకస్ చేసి మనం మేనిఫెస్టో రిలీజ్ చేశామో ఈసారి అదే సూపర్ 6 అనే నినాదంతో కేవలం అభివృద్ధి పైన, అభివృద్ధి ఆలోచనలతోటి మనం ఎటువంటి కొత్త విధానాలు తీసుకురాబోతున్నాం. రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కుటుంబానికి ఆ అభివృద్ధి ఫలాలు అందే విధంగా, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా తీసుకున్న నిర్ణయాలు ఆ రోజున సభలో ప్రకటించబోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పార్టీ శ్రేణులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను, పవన్ కళ్యాణ్ గారి తరఫున నిలబడండి. స్థానికంగా మనం చేయాల్సిన ఏర్పాట్లు మనం చేద్దాం. అనేక సందర్భాల్లో మనం ఏ విధంగా కలిసికట్టుగా కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించామో అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు కోరినట్టుగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి క్షేత్రస్థాయిలో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ